హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో కిటీస్. ఈరోజు వంకాయ బోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈలోపు బోటిని బాగా క్లీన్ చేసుకొని కుక్కర్లో 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్లో మిక్స్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బోటిని 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బోటిని యాడ్ చేసుకోవాలి. బోటిని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. వంకాయలను యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని దీనిపైన క్యాప్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ వెయిట్ చేయాలి. బోటి వంకాయ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. దీనిలో 1/2 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ గసగసాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకుని 5 మినిట్స్ వెయిట్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బోటి రెసిపీ రెడీ అయిపోతుంది. సో ఈ టేస్టీ అయిన వంకాయ బోటి మీకు నచ్చినట్లయితే don't forget to my channel, like, share, comment and subscribe to my channel. Thank you. Keep watching SM Stars. కారం, రుచి, వాసన మూడు కలిసిన అద్భుతమైన ఆంధ్ర వంటకం వంకాయ బోటి. ఒకసారి రుచి చూస్తే మళ్ళీ తినేయాలనిపించేంత కమ్మదనం దీని ప్రత్యేకత. వంకాయ బోటి.